కాబట్టి ఎలాంటి కర్మ చేయాలనో ఆలోచించుకుని అలాంటి కర్మ చేయాలి. ఆ కర్మ చేసే శక్తి నీ చేతుల్లో ఉందని చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మీ మనసులో ఎప్పుడూ ఉండాల. 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. చాలామంది కనిపిస్తున్న 66 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం. ఇది సాధ్యమా అసాధ్యమా అని మీకు డౌట్ వస్తుంది. నిన్న యోగాకు అనుమానాలు వచ్చినట్టు, కానీ అందరం సమిష్టిగా పనిచేస్తే అసాధ్యం కాదు. ఏ విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు మనం పెట్టుకుని చూస్తే ఇది 24, 25, 2,66,240 రూపాయలు. అదే మరి ఇక్కడ చూసినప్పుడు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ 15,93,000 కోట్లు. ఇది 25, 26కి 18,65,000 రూపాయలు. ఇక్కడికి వచ్చే కొద్దికి 17.11%. ఇక్కడికి వచ్చే జిఎస్టిపి మన పర్ క్యాపిటా వస్తే 2,66,000 నుంచి 3,11,000. ఇది మీ అందరి ముందరుంది. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు. చాలా స్పష్టంగా మీకు అందరికీ టార్గెట్లు ఇచ్చాం, డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం. ఇప్పటికే చాలా సెన్సిటైజ్ చేశాం. దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం 47కి తయారు చేశాం. ఈరోజు మనం చూస్తే 2,66,000 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి నేరుగా ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వెళ్తున్నాం. 5,42,985 రూపాయలు 28, 29కి తలసరి ఆదాయం రావాలి. 14,22,000 నుంచి 29,29,402 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇది లాస్ట్కి వెళ్ళే కొందికి 309 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, 54,60,708 రూపాయలు తలసరి ఆదాయం. స్థూలంగా మీకు చెప్పాం. అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ విత్ క్లియర్ కట్ గోల్స్కి వెళ్తున్నాం. 2047 మీకు చేస్తాం. ఇప్పుడు ఏమి చేయమంటే కుదరదు. ప్రతి ఒక్క సంవత్సరం మనం ఆడిట్ చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా సమావేశం అవుతాం. ఎక్కడ చేసాం, ఎక్కడ ఫెయిల్ అయ్యామో ఎప్పటికప్పుడు కరెక్ట్ మెజర్స్ తీసుకొని ముందుకు పోతాం. నెక్స్ట్, ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక జీవీఏ కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ 25, 26కి. లైవ్ స్టాక్ 11.41. 100కి మీరు ఒకసారి చూస్తే 1,95,400 కోట్ల హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్ ఉంది. దాని తర్వాత మీరు చూస్తే హార్టికల్చర్ 1,77,402 కోట్లు 10.36%. మ్యానుఫ్యాక్చరింగ్ 10.29% 1,76,125 కోట్లు. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ 8.99 1,53,955 కోట్లు. అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ 8.6 1,46,000. కన్స్ట్రక్షన్ 8.4 1,41,000. అదర్ సర్వీస్ 8.1 1,36,000. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ 7.43 1,27,000 కోట్లు. ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ 6.26% 1,07,000 కోట్లు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అన్ని కలిపి 5% 86,000 కోట్లు. అగ్రికల్చర్ 3.84% 65,000 కోట్లు. అగ్రికల్చరు, హార్టికల్చరు, అక్వాకల్చర్, లైవ్ స్టాక్ చూస్తే లైవ్ స్టాక్ 3 రెట్లు ఎక్కువ అగ్రికల్చర్ కంటే. హార్టికల్చర్ కూడా దగ్గర 3 రెట్లు ఎక్కువ.